హలో ఎవ్రీవన్, నా పేరు ప్రసాద్. ఈ వీడియోలో మీకు సిహెచ్ఎన్జి టోకెన్స్ని ఎలా క్లెయిమ్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీంట్లో మనకి బోనస్ 135 టోకెన్స్ అయితే వస్తున్నాయి. ఇది ఆల్రెడీ మనకి 2-3 మంత్స్ నుంచి అయితే వర్క్ అవుతుంది. సో నేను లేట్గా చూసాను. ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఉంది. ఇది కూడా మార్చ్ 31తో ఎండ్ అవబోతుంది కాబట్టి ఇంకా టైం ఉంది మనకి నైట్ వరకు. కాబట్టి సో మీరు రిజిస్టర్ అయ్యి బోనస్ అయితే క్లెయిమ్ చేసి పెట్టుకోండి. సో మనకి ఇది డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత వాటిని ఎలా విత్డ్రా చేయాలో నెక్స్ట్ అప్డేట్ చేస్తాను. ఖచ్చితంగా అయితే వస్తాయి. సో మనకి వాల్యూ వచ్చి మనకి దీనికి ఒక కాయిన్ వాల్యూ మనకి అప్ టు $1 వరకు ఉండే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మిస్ చేసుకోవద్దు. సో డిస్క్రిప్షన్లో దీని వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ముందుగా దాని మీద క్లిక్ చేసుకోండి. మీకు క్లిక్ చేసిన తర్వాత ఆ లింక్ని మ్యాక్సిమం మీరు క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే మీకు అది లాస్ట్లో అర్థమవుతుంది ఎందుకనేది. కాబట్టి సో మీరు బ్రౌజర్లో అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. దేని ద్వారా మీకు జాయిన్ అవ్వాలని ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ లేదంటే టెలిగ్రామ్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. కింద మీకు ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చి సో మీరు ఇక్కడ అగ్రీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కింద మీకు సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అడుగుతుంది క్యాప్చా కింద. సో దీని ఉంది కదా, ఈ స్లైడర్ని ఇలా స్లైడ్ చేసి కరెక్ట్ పొజిషన్లో పెట్టండి. పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఈ యొక్క క్యాప్చా వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఇచ్చారో దానికైతే సింపుల్గా అయిపోతుంది. కాబట్టి ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి సైన్ అప్ అయిపోండి. ఈమెయిల్ అడ్రస్కి మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది. సో దాన్ని మీరు ఇక్కడ లాగిన్ మీ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా బ్రౌజర్ అడుగుతుంది. సో బ్రౌజర్లో మీకు ఓపెన్ చేయండి. అక్కడతో మీకు ఈమెయిల్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో వన్స్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీకు కింద స్క్రోల్ చేసుకుంటే ఈ విధంగా జాయిన్ నవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. వెయిటింగ్ లిస్ట్ అది, దాంట్లో జాయిన్ అవ్వాలి. సో మీరు దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఎర్రర్ వస్తుంది. ఏదో ఒక సోషల్ మీడియాలో మీరు అకౌంట్ అయితే దీంట్లో లాగిన్ అవ్వమని. సో దానికోసం ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు అది వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు నేను వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను. సో మీకు ఈ విధంగా ఎర్రర్ వస్తే కనుక మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఏదో ఒక సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ సో టెలిగ్రామ్ కానీ లింక్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ కూడా. సో ఇవన్నీ లింక్ చేయడం వల్ల మీకు పాయింట్స్ అనేవి యాడ్ అవుతుంటాయి. సో దానికోసం మీకు వెబ్సైట్లో ఓపెన్ చేసిన తర్వాత వెయిటింగ్ లిస్ట్ మీద ఎర్రర్ వస్తే సో ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎర్రర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ అని చూపిస్తుంది కదా, సో ఇక్కడ మీకు క్లిక్ చేస్తే ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీకు యువర్ ప్రొఫైల్ ఉంది, దాంట్లోకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత అక్కడ మీకు కింద చాలా ఆప్షన్స్ ఉంటాయి. అంటే మీకు టాస్క్ల కిందవి వాటిని కంప్లీట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ నేను మొబైల్ నెంబర్ లింక్ చేశాను. నాకు 30 టోకెన్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే అక్కడ మీకు కంట్రీ కోడ్ అడుగుతుంది. ఇండియా సెలెక్ట్ చేసుకోండి. మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయండి. మొబైల్ లింక్ అయిపోతుంది. ఈమెయిల్ అడ్రస్ ఆల్రెడీ మీరు స్టార్టింగ్లోనే లింక్ చేసేది కాబట్టి ఆల్రెడీ 5 టోకెన్స్ అయితే యాడ్ అయిపోతాయి. అంతేకాకుండా సో వీచాట్ ఉంది, మనకి ఎవరికి ఉండదు కాబట్టి నో ప్రాబ్లం. ఫేస్బుక్ అయితే కనెక్ట్ చేసుకోండి. సో దీని మీద క్లిక్ చేయగా మీకు ఫేస్బుక్ అయితే లాగిన్ అడుగుతుంది. లాగిన్ చేసి కనెక్ట్ చేయండి. సో మీకు 15 సిహెచ్ఎన్జి టోకెన్స్ వస్తాయి. ట్విట్టర్ కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. నాకైతే ఇందులో లేదు, సో నేను కనెక్ట్ చేయలేదు. టెలిగ్రామ్ కూడా కనెక్ట్ చేయండి. సో కనెక్ట్ టెలిగ్రామ్ మీద క్లిక్ చేయగా మీకు టెలిగ్రామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ నుంచి అయితే మీకు కనెక్ట్ అవుతుంది. సో అలా అయినప్పుడు మీకు 5 సిహెచ్ఎన్జి టోకెన్స్ యాడ్ అవుతాయి. అండ్ లాస్ట్గా మీకు ఫ్యూజన్ అడ్రస్ అడుగుతుంది. ఇదే మెయిన్ మీకు దీంట్లో. సో ఇదే మనకి రిసీవింగ్ అడ్రస్ అనుకోవచ్చు. ఇది మీకు ఇప్పుడు ఎలా ఇవ్వాలనేది స్క్రీన్ షాట్లో చూపిస్తాను. ఆ విధంగా మీరు ట్రై చేయండి. సో మీరు ఏమైనా స్కిప్ చేసినా మీకు అర్థం కాదు కాబట్టి సో ఎండ్ వచ్చి చూడండి ఈ ఫ్యూజన్ అడ్రస్ని ఎలా యాడ్ చేయాలనేది. సో ఇక్కడ మీరు ఫ్యూజన్ అడ్రస్ ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీకు అలాగే అడ్రస్ లేదు కాబట్టి క్రియేట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ మీకు wallet.net ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేయాలి. దానికోసం పైన క్రియేట్ వాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీరు ఒక న్యూ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా డౌన్లోడ్ కీ స్టోర్ ఫైల్ అని ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే మీకు. వన్స్ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఒక చిన్న ఫైల్ అయితే మీకు డౌన్లోడ్ అవుతుంది. సో నాకు ఆల్రెడీ ఈ విధంగా డౌన్లోడ్ అయింది. వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీకు ఐ అండర్స్టాండ్ కంటెంట్ ఆప్షన్ కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఏదైతే డౌన్లోడ్ చేశారో ఆ ఫైల్ యొక్క నేమ్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఫైల్ని మళ్ళీ మీరు దీంట్లో అప్లోడ్ చేయాలి మీ యొక్క అడ్రస్ కోసం. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు బ్రౌజర్ క్రోమ్ అయితే 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. మీ యొక్క డౌన్లోడ్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత మీకు ఏదైతే ఫైల్ డౌన్లోడ్ చేస్తారో అదైతే ఇక్కడ ఉంటుంది కదా, సో దాని మీద ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా చివరిన, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రీనేమ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి అక్కడ మీ యొక్క నేమ్ అయితే చేంజ్ చేయండి. ఆ యొక్క ఏదైతే డౌన్లోడ్ చేసిన ఫైల్ ఉందో ఫ్యూజన్ అని కానీ ఏదో ఒక నేమ్ అయితే పెట్టుకోండి. నేమ్ పెట్టి ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది మీకు సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మీరు ఏదైతే బ్యాక్ వచ్చేసిందో అక్కడ కంటిన్యూ క్లిక్ చేశారో ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు
ఇక్కడ కీ స్టోర్ అండ్ జేఎస్ఓ ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు సెలెక్ట్ వాలెట్ ఫైల్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ యొక్క ఫైల్ మేనేజర్ అడుగుతుంది, దాంట్లోకి వెళ్ళి ఏదైతే ఫ్యూజర్ మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేశారో క్రోమ్ బ్రౌజర్లో నేమ్ చేంజ్ చేస్తారు కదా ఫ్యూజర్ అని, ఆ ఫైల్ని మీరు అప్లోడ్ చేయాలి. సో వన్స్ మీరు ఆ ఫైల్ని అప్లోడ్ చేసిన తర్వాత ఏదైతే ఇందాక మీరు అకౌంట్ వాలెట్ క్రియేట్ చేసే ముందు పాస్వర్డ్ పెట్టారో అది ఇక్కడ ఎంటర్ చేసి అన్లాక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. వన్స్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ మీకు ఆప్షన్ చూసుకున్నట్టయితే పబ్లిక్ అడ్రస్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది సో కింద. సో వన్స్ మీరు అన్లాక్లో మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు పబ్లిక్ అడ్రస్ అని ఉంది కదా, దీన్ని మీరైతే కాపీ చేసుకోవాలి. ఇదే మీ యొక్క ఫ్యూజన్ అడ్రస్. సో దీన్ని ట్యాప్ చేసి పెట్టుకోండి. సో కాపీ అయిపోతుంది, కాపీ చేసుకొని వన్స్ కాపీ చేసిన మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేయండి మీ యొక్క సిహెచ్ఎన్జి వెబ్సైట్లోకి. వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్యూజన్ సేమ్ మనకి ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఫ్యూజన్ అడ్రస్ దాని మీద క్లిక్ చేసుకొని సో మీరు ఇక్కడ యాడ్ చేయాలి. సో ఆ అడ్రస్ కాపీ చేసిన ఇక్కడ అప్లై చేసి సెండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేయగానే సో మీకు అది సక్సెస్ అయిపోతుంది. ఎక్స్ట్రాగా మీకు 30 సిహెచ్ఎన్జి టోకెన్స్ అయితే యాడ్ అవుతాయి. సో ఈ విధంగా మీకు 135 టోకెన్స్ వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. నాకైతే టోటల్గా 135 టోకెన్స్ అయితే వచ్చాయి. సో మిస్ చేసుకోవద్దు. 135 టోకెన్స్ కంటే ఇంకా ఎక్కువ వస్తే మనకి టెలిగ్రామ్ లింక్ చేసిన, అంతేకాకుండా ట్విట్టర్ లింక్ చేసిన, సో అవి కూడా మీరు లింక్ చేస్తానంటే లింక్ చేయండి. కానీ ఎవరో మిస్ చేసుకోవద్దు. ఈరోజు ఒక్కరోజు మాత్రమే.